కూటమి రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడబోము అని హెచ్చరించారు తిరుపతి జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు. శాంతియుతంగా ఉద్యమిస్తున్న తమను అక్రమంగా అరెస్టు చేసి వేధించారు అని మండిపడ్డారు. మహిళలను కూడా చూడకుండా పోలీసులు రెచ్చిపోయారు అని ధ్వజమెత్తారు. రాసలీలల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ నాయుడు రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. బీఆర్ నాయుడు ఆకృత్యాలతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. పోలీసుల ముందే మిమ్మల్ని కొడతాం నా కొడకల్లారా, ఏమవుతుందిరా మీ వల్ల? మిమ్మల్ని మీ పోలీసులు వస్తే పెద్ద రక్షణ అనుకుంటారా మీకు? వాళ్ళ ముందే కొడతాం నా కొడకల్లారా మమ్మల్ని వార్నింగ్ ఇస్తూ వాళ్ళ ముందుకు సైతం కొడుతున్నారు. ఆ సందర్భంలో పోలీసులు మమ్మల్ని లాక్కెళ్లి స్టేషన్లో పెట్టారు. స్టేషన్లో నానా చిత్రహింసలు పెట్టారు. మేము ఒక రకమైన జరిగినటువంటి స్టేట్మెంట్ మేము ఒకటిస్తే మా చేతుల్లో రాళ్లున్నాయి, రప్పలున్నాయి, మారణాయుధాలున్నాయని చెప్పి తప్పుడు స్టేట్మెంట్ ని తయారు చేసి బలవంతంగా మీ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయిస్తాం, మిమ్మల్ని రేపటి రోజున రోడ్లలో తిరగకుండా చేస్తామని మమ్మల్ని బెదిరించి మా మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం ఎంతో మాకు ఆశ్చర్యం కలిగించింది. ఒక దళితుణ్ణి తన్నరాని చోట తన్ని నాపైనే ఎస్సీ కేసు పెడతారు, ఎస్సీల మీదనే ఎస్సీ కేసు పెడతారు. దానికి ఈ గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది. పోలీసులు మమ్మల్ని బెదిరిస్తారు. రాత్రి ఒక ఎఫ్ఐఆర్ రాస్తారు, పొద్దున ఒక ఎఫ్ఐఆర్ రాస్తారు, మళ్ళీ మధ్యాహ్నం ఎస్పీ ఆఫీస్ తీసుకుని ఇంకొక ఎఫ్ఐఆర్ రాసి ఆడ సంతకాలు పెట్టిస్తారు. సంతకాలు పెట్టకపోతే వేరే ట్రీట్మెంట్ ఉంటుందంట. మీరు ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా మేము న్యాయం వైపే ఉంటాం. అంతేగాని మీరు భూమన కరుణాకర్ రెడ్డి గారిని రోడ్లలో తిరగనీయము అది ఇదని మాట్లాడుతున్నారు కదా. భూమన కరుణాకర్ రెడ్డి గారిని రోడ్లలో తిరగనీయకుండా చేయడానికి ఆయన తిరుపతికి 21 మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసినందుకు రోడ్లలో తిరగనీరా?